కొంచెం నిజాయితీగా జరగాల్సిన పేదలకు మధ్యతరగతి వాళ్ళకు మంచి జరగాల్సి ఉందనుకో చెప్తే నడుస్తున్నాయి కదా. నేను ఎమ్మెల్యేని కాకపోయినా, మంత్రిని కాకపోయినా, ఎమ్మెల్సీని కాకపోయినా అధికారులు కూడా ఇప్పుడు మీలాగానే వాళ్ళు గుర్తుపడుతుంటారు కదా, దయాకర్ రెడ్డి ఏంది ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఉన్నాడు అంటే మన మాటకు విలువ పెరుగుతుంది. సో అలాంటప్పుడు పవర్ కూడా ఉండాలి. అది రేపు ఎట్లాగూ వస్తుంది. ఈరోజు లేదని ఫీలింగ్ ఉండదు, రేపు వచ్చిందని పెద్ద అత్యుత్సాహము ఉండదు. దయాకర్ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటాడు. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చాలామంది నర్వస్ అయ్యి పార్టీ అధికారంలోకి పోగానే అధికారంలో ఉన్న పార్టీ వైపు వస్తున్నారు. ఆడ ఉండి కొట్లాడాలి. ఇప్పుడు మొన్న కూడా జరిగిన సంఘటనలో సబితమ్మ ఈడ ఉండి కొట్లాడింది. మాతో మలన సాగర్ మూమెంట్లో వచ్చింది, తాను సునీతమ్మ కూడా వీళ్ళంతా. తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత ఏమైందంటే మమ్మల్ని బలహీనపరచడానికి వాళ్ళందరినీ తీసుకున్నారు. ఫర్ సపోజ్ సుధీర్ రెడ్డి, తను యంగ్ లీడర్, పొటెన్షియల్. ఆ రోజుల్లో ఇంకా పీసీసీ అవకాశం కూడా ఉండే, కొంత వర్కౌట్ కూడా మీన్స్ రేవంత్ రెడ్డి గారు ఇంకా అప్పటికి రాలే. సబితా గారికి కూడా ఉండేవారు అప్పుడు పీసీసీ అడిగినారు. అంటే ఆ టైంలో మేము వీళ్ళతో ఉన్న టైంలో వీళ్ళు ఇమీడియట్గా డిఫెక్ట్ అయినారు. ఇక్కడ అవకాశం కోల్పోయినరు, అక్కడ సరే వారు మంత్రి అయినరు, వారు కొంచెం పొలిటికల్గా ఏదో తనకున్న పనులు చేసుకోగలిగినాం సుధీర్ రెడ్డి. అట్లా మీరు చాలామంది ఆ 12 మందిలో చాలామంది, ఇప్పుడు మనోడు కాంతారావు ఉండే, కాంతారావు యంగ్ ట్రైబల్ గై, తర్వాత చాలా మంచి కమిటెడ్, బట్ అలాంటి డిఫెక్ట్ మనోడు చిరుమర్తిలింగే, వీళ్ళంతా మా సహచరులు ఉండే. వాళ్ళు పవర్ పోయినప్పుడు మేమంతా కలిసి ఉన్నోళ్ళం. మరి ఈడ ఉండి కొట్లాడాల్సింది కదా పవర్ ఉన్నప్పుడు. ఎమ్మెల్యేగా కొట్లాడడానికి సామాన్యంగా కొట్లాడడానికి డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ కొట్లాడడానికి ఇబ్బంది అయిందా, అవకాశం కొరకు చూసిందా తెలియదు, కానీ అట్లాంటి లీడర్షిప్ పోయేసరికి కొంత క్షేత్రంలో బలహీన పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నగరికల్ మాకు ఎడిసాంట్గా ఉంటుంది కాబట్టి చాలామంది చాలా కష్టపడి ఆ టైంలో ఎదురీగి గెలిపించింది కదా, లేకపోయేసరికి ఒకటేసారి నర్వస్ అయిపోయి. సో అట్లాంటి పరిస్థితులను కూడా అధిగమించి మరీ నిర్బంధాలు, ఇక ఈసారి కనుక కేసీఆర్ గెలిచి ఉంటే మేము ఏ శంకరగిరి మాన్యాలు ఉంటున్నాము, లేకపోతే ఏ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటుంటామో, మామూలు అరెస్ట్లు, జైళ్ళు ఉంటుండే. బట్ ఇదన్నీ నేను ఒక ఏమంటా అంటే ఇది రాజకీయంలో ఒక పార్టే. సో రేపు అధికారం నాకు ఇస్తారు, వస్తుంది అనే దానికంటే కూడా నేను వ్యక్తిగా మరింత సంస్కరించబడాల్సిన పరిస్థితిని నేను వెతుక్కుంటా. ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవుతున్న క్రమంలో దయాకర్ను 2011-12 చూస్తే ఒక తీరుగుంటాడు, 14 తర్వాత ఒక తీరుగుంటాడు, 18 తర్వాత ఒక తీరుగుంటాడు. సో మరింత మెచ్యూర్ అయ్యి మనం జనానికి ఏ విధంగా ఆ స్థాయిలో సర్వీసెస్ ఇవ్వాలనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తా. బట్ ప్రతిసారి నాకు ఎదురవుతున్న ప్రశ్న మాత్రం నీ సంగతి ఏంటి, ఇది ఎక్కడికి తిరుపతి గుడికి శ్రీకాళహస్తి లైన్లో ఉండు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉండు, లేకపోతే ఇప్పుడు మనం జలంధర్ పోతే జలంధర్ తెలుగు వాళ్ళు కలిస్తే ఏంటి సార్ ఇది ఎట్లా అయిపోయిందంటే దాన్ని నేను సమాధానం చెప్పలేనిది. బట్ అది అఫ్కోర్స్ సమ్టైమ్స్ నా పట్ల అంత కన్సర్న్ ఉంది జనానికి అనే విషయం మాత్రం. కానీ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తోంది అనేదే అది కొంచెం ఇప్పుడు ఇబ్బందికరమైన దానికంటే కూడా ఈ వీళ్ళు కేటీఆర్ గారు కానీ మనవాడు అప్పుడు కడియం శ్రీయర్ గారు, తర్వాత రాజా సింగ్, కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలని ఉందేమో. అసలు లేదు. 64+1 2004 నుంచి 9 మధ్యలో మీరు ఎంతమందిని తీసుకోవాలా, 2009 తర్వాత ఎంతమందిని తీసుకోలేదు, ఆ తర్వాత అదే కొనసాగుతోంది కదా. ఇప్పుడు ఆ 10 years తర్వాత మనోడు చేసిన ప్రాక్టీసెస్ తెలంగాణలో స్టేట్ ఏర్పడిన తర్వాత అసలు కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అన్నది, కానీ అవును అసలు కాంగ్రెస్ ముక్త చేయాలనేది మొత్తం టీఆర్ఎస్ ఒక ఎజెండాగా తీసుకున్నది. సో అది ఏమైంది, వీళ్ళు కూడా ఇది ఎక్కువ కాలం ఉంటుందా ఈ ప్రభుత్వం, ఇంకా ఉండేదా, కాంగ్రెస్లో ఇంతమంది 6 నెలలు అన్నారు అని ఇట్లా వచ్చేసరికి సరే వాళ్ళు వస్తా అంటే వద్దంటాం అనే పద్ధతి మా ముఖ్యమంత్రి గారు అనుసరించిన. కొంచెం బీజేపీ కోణం సీరియస్గా ఉంటుంది కాబట్టి దాన్ని మేము కేర్ తీసుకుని ఉండాల్సి వచ్చింది. చాలామంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలంటే మేము ఉంటే మంచిది అనేది ఒకటి అయితే, రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా ఒక అఫెక్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనేది అప్పుడంటే మమ్మల్ని బెదిరించి భయపెట్టింది కాబట్టి పోయినాం, ఇప్పుడు మా పార్టీ మేము వస్తామని కూడా చాలామంది
ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి. కానీ ఫక్త్ రాజకీయ పార్టీలకి సంబంధించి చూస్తే కనుక ఫక్త్ రాజకీయ నేతలకి సంబంధించి సో అద్దంకి దయాకర్ ఓకే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఓకే. బట్ ఏ మల్లుపట్టి విక్రమార్క గారు లేకపోతే ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరన్నా కనుక ముఖ్యమంత్రి అంటే దయాకర్కి ఒక పదవి అనేది ఈ పార్టీకి వచ్చి ఉండేది అని నేను అనుకుంటున్నా. ఎందుకు రాలేదు అన్న దానికి కూడా నేను కొంత ఒక ప్రెడిక్షన్ నా ఇది. ఆయన మరి రేవంత్ రెడ్డి గారిది అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు కదా, బట్ నేను కాంగ్రెస్ వాళ్ళ గురించి ఆయనకి పెద్దగా తెలియకపోవచ్చేమో, అందుకని దయాకర్ విషయంలో ఈ రకమైన ధోరణి అంటే ఇది నువ్వు కొత్త యాంగిల్. కానీ నేను రేవంత్ అన్న మనిషిననే కదా ఎక్కువ చాలా వరకు రేవంత్ అన్న మనిషినే అందుకనే అడుగుతారు అందరు కూడా. అదేం కాదు, మన మీద కొంచెం ప్రేమలు ఎక్కువైనాయి కాబట్టి దానికి డిలేస్ ఎక్కువన్నా దయాకర్ ఉండగలడు. దయాకర్ పార్టీ మారుతాడు అని ఎవరు కూడా కళలో కూడా ఊహించారు. తీసుకోరులేండి, నేను ఉన్నమాట. అంటే బీఆర్ఎస్ తీసుకోదు, ఇటు బీజేపీ తీసుకోరు. నేను కల్ట్ కాంగ్రెస్ నేను బేసికల్గా పాలిటిక్స్లో నా తరహా అంటే మా డాడ్ అంతా కూడా వెనకటి కమ్యూనిస్ట్ మూలాల నుంచి ఉన్నవాళ్ళు. బట్ నేను కమ్యూనిస్ట్గా ఉంటానని నేనేమి అనుకోలేదు, కానీ కాంగ్రెస్ అవుతాను అనుకోలే. కానీ వెన్ ఐఎమ్ ఎంటర్డ్ ఇన్ టు ది కాంగ్రెస్ పార్టీ, ఇది కమ్యూనిజం మిల్ట్ అయిన కాంగ్రెస్ ఇది. సో అట్లా నాకు అది ఎక్కువ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టెడ్గా ఉండడం, నేను చేసే ఉద్యమ తీరు కూడా అటే ఉండడం. దానికి కోర్స్ రాహుల్ గాంధీ ది మేజర్ సోర్స్. నేను ఇప్పుడు ఆయన ఎందుకంటే మేము ఓడిపోయిన తర్వాత కూడా తనకు కలిసినప్పుడు ఎన్నోసార్లు మాతో షేర్ చేసుకున్నప్పుడు ఆ కమిట్మెంటు బాగా అనిపించేది. తర్వాత రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇప్పుడు బట్టన్న మాకేం దూరం ఏం కాదు, ఉత్తమ్ గారు మాకేం దూరం కాదు. వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, వీరు సిఎల్పిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు రాకంటే ముందు కూడా వాళ్ళతో మేము చాలా అసోసియేట్ అయ్యి పనిచేసిన వాళ్ళం. తర్వాత మారుతున్న రాజకీయ ముఖ చిత్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక క్రూషియల్ ఫోకల్ పాయింట్ అయింది. తర్వాత మాకు సుదీర్ఘ పరిచయం ఉండడం ఒక కారణం, తను మాతో కోఆపరేటివ్గా ఉండడం వల్ల నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా ముద్రపడ్డం. కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయ్యిండు కాబట్టి వారికి మేము సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ వచ్చింది అంతే. తర్వాత వ్యక్తిగతంగా కూడా కొంత బంధం బలమైనది కాబట్టి రాజకీయంగా తను సీఎం అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంకెక్కువ కొంత. అప్పుడు ఉత్తమ్ గారి టైంలో చాలామంది చేష్టలుడిగి పార్టీలు మారి ఉన్న పరిస్థితులలో కూడా నేను శ్రవణ్ గారు ఇప్పుడు వారు బీఆర్ఎస్కి పోయిండ్రు, కానీ శ్రవణ్ గారు కానీ ఇంకా కొంతమంది మిత్రులు ఉంటుండే మేము బలంగా కాంగ్రెస్ ఆలోచనను పెంచాలని అనుకుంటున్నాం. వీరు వచ్చిన తర్వాత ఏంటంటే దాని స్పీడప్ అయింది, ఇంకా పీసీసీ అయిన తర్వాత ఎక్కువైంది. సో దయాకర్ నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అనే ఒక స్థితికి వచ్చింది. బట్ ఆ కొట్లాడే నిజంగా అలాంటి ఆలోచన కాదు, కొట్లాడే నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అన్న అలా అంటే కనిపిస్తున్నాయా? నాలాగా కంటే కూడా నాకంటే బలంగా కొట్లాడగల శక్తి ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం తన ఎగ్జిక్యూషన్ చాలా